శుక్రవారం వెళ్తున్నాం, మంగళవారం సెలవు అని బాగా గుర్తుంది. ఏంటి దీనికే 25 ఏళ్ళ ముసలోడు లక్కి చెప్పారు ఇన్ఫర్మేషన్. 1 ఇయర్ నుంచి ఏమండి, 1 ఇయర్ నుంచి లేదా 1 ఇయర్ నుంచి ఎంసీఏలకి వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. పుట్టింది పెరిగింది విజయవాడలోనే అయినా విజయవాడలో ఉన్న చాలా ప్లేసెస్ నేను చూడలేదంటే మీరు నమ్ముతారు లేదో కానీ ఇదే నిజం. నేను చూడని ప్లేసెస్లో గాంధీ హిల్ కూడా ఒకటి. ఇప్పుడు గాంధీ హిల్ చూడటానికే వెళ్తున్నా. నా ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. గాంధీ హిల్ లొకేషన్ వచ్చేసి కాళేశ్వరరావు మార్కెట్ దాటాక జవహర్ లాల్ నెహ్రూ రోడ్లో ఉంటుంది. గాంధీ హిల్ గురించి మరిన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. మంగళవారం కాదు, శుక్రవారం వెళ్తున్నాం. మంగళవారం సెలవు అని బాగా గుర్తుంది. ఈసారి శుక్రవారం వెళ్తున్నాం ఫ్రెండ్. ఓకే, ఎక్స్ప్లోర్ చేద్దాం. మొత్తానికి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం. టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు ఈవినింగ్ 4 PM to 8:30 PM. ట్యూస్డే మాత్రం హాలిడే, క్లోజ్డ్లో ఉంటుంది. ఎంట్రన్స్లోనే మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఎంట్రన్స్ టికెట్ 10 రూపీస్ పడింది. వెహికల్కి కూడా టికెట్ తీసుకోవాలి. వెహికల్కి 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మొత్తానికి అయితే టికెట్ తీసుకుని ఇంకా లోపలికి స్టార్ట్ అయ్యాము. భారతదేశం యొక్క గొప్ప నాయకుడు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడానికి గాంధీ హిల్ సరైన ప్రదేశం. ఒక వ్యక్తి తన అహింసా సూత్రంతో తెచ్చిన భారతదేశ వైభవాన్ని గుర్తు చేస్తూ ఈ స్థలాన్ని సందర్శించినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది. కొంచెం దూరం మనం బైక్ మీద ప్రయాణించాలి. ఓకే ఫ్రెండ్స్, పదండి మరిన్ని విషయాలు కొండ మీద ప్రయాణిస్తూ మాట్లాడుకుందాం. ఫ్రంట్ బ్రేక్ లేదు, ఇటు చూడండి, బ్రేక్ లేదు. ఇవ్వండి ఎవరు సాహసం చేస్తున్నాం. వాహనంతో పని అయిపోయింది, పాదాలతో అన్నట్టు నడుచుకుంటూ వెళ్ళాలి. పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ చక్కని పార్క్ ఉంది. చిన్నపిల్లలకే కాదు, మనలాంటి వాళ్ళు కాసేపు సరదాగా ఇక్కడ పార్కులో కూర్చోడానికి కూడా ఇక్కడ కూర్చునే ఫెసిలిటీ కూడా ఉంది. చుట్టూ చెట్లు, చల్లని గాలితో చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడైతే. చాలా కాన్ఫిడెంట్గా ఎక్కేస్తాను అనుకుంటున్నావు కదా. ఏంటి దీనికే. హాయ్ గైస్, లాస్ట్ మంత్లో గాంధీ హిల్కి వచ్చాం, గుర్తుంది కదా. అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అని చెప్పి ఒక వీడియో వ్లాగ్ చేశాను. మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి ఓపెన్ చేసి చూడండి, దాంట్లో ఉంటుంది. అప్పుడు మంగళవారం వచ్చాము. మంగళవారం పర్టిక్యులర్గా ఇక్కడ హాలిడే అని చెప్పి తెలిసింది. ఇంకా మంగళవారం పూట మాత్రం వెళ్ళకూడదు బాబు, ఎలా అయినా ఎక్స్ప్లోర్ చేసేయాల్సిందే. ఈసారి ట్రైన్ ఎక్కాల్సిందే, గాంధీ హిల్ మన వాళ్ళకి చూపించేయాల్సిందే అని ఫిక్స్ అయిపోయాను. ఇంకా అవదగా ఇంకా ట్రైన్ రిపేరా. ఇయ్యా కంట్రోల్ యువర్ ఎమోషన్స్. వచ్చాం పోయినసారి తెలియక, మంగళవారం సంవత్సరం నుంచి చేయట్లేదు. అవునా, విజ్ఞప్తి, ఈ రోజు కొండ మీద రైలు రిపేర్ లో ఉన్నందున రైలుపై విహారయాత్ర లేదు, సందర్శకులు గమనించే ప్రార్థన. అది ఈ రోజు కాదు, ఈ సంవత్సరం అంతా అంతేగా, సంవత్సరం నుంచి లేదన్నమాట. అయితే ఇట్లా కమిషనర్ గారు, నగరపాలక సంస్థ, గాంధీ హిల్ విజయవాడ. మన విజయవాడ వాస్తవం కూడా వేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ 1 ఇయర్ నుంచి ఏమండి, 1 ఇయర్ నుంచి లేదా. ఏ నోటి మాట్లాడితే మీ నోటి మాట్లాడుతున్నారు. నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటది? మీకు బ్రహ్మత్యముడని చెప్పావు. 1 ఇయర్ నుంచి రిపేర్లో ఉందంట ట్రైన్. అది ఎలా ఉంది మరి పరిస్థితి.
ఒకవేళ గాంధీ హిల్ని ఎవరైనా విజిట్ చేద్దాం అనుకుంటే మాత్రం మన విజయవాడలో కానీ లేదా వేరే సిటీస్ నుంచి వస్తారు కదా, అప్పుడు వచ్చినప్పుడు గాంధీ హిల్ని విజిట్ చేద్దాం అనుకుంటే ట్రైన్ అయితే రిపేర్లో ఉంది, మామూలుగా వచ్చి విజిట్ చేద్దాం అనుకుంటే మాత్రం రండి. చంద్రబాబు గారు తెలిసిందేగా ఫ్రెండ్స్, హట్స్ అడ్వర్టైజ్మెంట్లో కుక్క పిల్లలాగా ఈ దరిద్రం మన వెంట వస్తూనే ఉంటుంది. పట్టా కప్పారు చూడు. ఏం లేదు, ట్రైన్ ఎక్కుదామని వచ్చాం కానీ ట్రైన్ చూసుకుంటున్నాం. హీల్ టాప్ వ్యూ చూద్దాం పదండి. ఈ మెట్ల ద్వారా మనం పైన హీల్ వ్యూ రీచ్ అవుతాం. వామ్మో, ఈ మెట్లేంటి వెళ్ళే కొద్దీ వస్తానే ఉన్నాయి ఈ మెట్లు. అవే బాడీ బాగా లూజ్ అయిపోయింది. బాగా కొవ్వొచ్చేసిందిరా. ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. చెయ్యాలరా. 25 ఏళ్ళ ముసలోడు లెక్కి. ఈ టీ షర్ట్ వేసుకున్నా బాగుండేది. ఆ? అప్పటికి మా అమ్మ చెప్పింది ఎందుకురా గాలాడదని. పెద్దోళ్ళు చెప్పినారు. ఈ పెద్ద మనిషి వెంట వచ్చింది అన్నాడు. ఇది వింటర్లా లేదయ్యా. విఎంసీ వాళ్ళైతే ఈ టాయ్ ట్రైన్ని మళ్ళీ అందుబాటులోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తున్నారంట. కానీ దానికి 60 lakhs ఖర్చు అవుతుందని ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. త్వరలోనే టాయ్ ట్రైన్ మళ్ళీ అందుబాటులోకి వస్తే ఈ టూరిస్ట్ ప్లేస్ ఇంతకు ముందులాగా మరింత బ్యూటిఫుల్గా మారుతుంది. టాయ్ ట్రైన్ ఉంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. కొండ చుట్టూ ఒక రౌండ్ వేస్తూ విజయవాడ మొత్తం హీల్ టాప్ నుండి చూస్తూ ఈ టాయ్ ట్రైన్ జర్నీ మాటల్లో వర్ణించలేమని ఇక్కడ ఉన్న అంకుల్ గారు ఇందాక నాతో ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారనమాట. మొత్తానికి కొండపైకి అయితే వచ్చేసాం. చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ. విజయవాడ మొత్తాన్ని ఇలా హక్ చేసుకుంటుంది అయితే అలా ఉంది మొత్తం. చూపిద్దామా మన సబ్స్క్రైబర్స్ చూపిద్దాం. యాభై 52 అడుగుల పొడవైన గాంధీ స్తూపం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. 1968 అక్టోబర్ 6న అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుసేన్ గారు ఆవిష్కరించారు. శిలఫలకాలపై గాంధీ బోధనల శాసనాలు నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. గాంధీ కొండ నుండి విజయవాడ నగరం యొక్క విశాల దృశ్యం ఇక్కడ బ్యూటిఫుల్ అట్రాక్షన్. మెరుస్తున్న లైట్లు, ఆహా చల్లటి గాలి మరియు సుందరమైన ప్రకృతి దృశ్యాలతో విజయవాడ నగరం యొక్క అందమైన దృశ్యం తప్పనిసరిగా సందర్శించవలసిన పర్యాటక ప్రదేశం. టైం అంత బాబే 6:20 అయిపోయినట్టు ఉంది. చేసినప్పుడేమో మాట్లాడలా, మీరు వీడియో ఆన్ చేసినప్పుడు మాట్లాడలా. ఓకే టాటా చెప్పండి, మీకు టాటా చెప్పి వెళ్ళిపోదాం మేము. బాయ్ చెప్పండి ఒకసారి. బాయ్ ఒకసారి చెప్పండి. బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి. ఓకే. సిగ్గుపట్టేట సిగ్గానా తలకాయ గొంతు పోయేటట్టు అరుస్తున్నాను సార్. అంతంత సౌండ్ పెడితే కంట బీర్లు బద్దలైపోతాయి. వీడు మొహం మన 2 కార్ల బీర్లు ఎప్పుడో బద్దలైపోయినాయి. ఆ సంగతి వీడియో తెలియదు. అయినా అదే జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఆయన మాట్లాడినంతసేపు నవ్వుతూ మాట్లాడారు. చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఆయన కూడా ఎంప్లాయ్ అనుకుంటా. ఓకే థ్యాంక్ యూ బాబాయ్ గారు. మనకి ఇక్కడ చిన్న షాప్ కూడా అందుబాటులో ఉంది. వాటర్ బాటిల్స్, స్నాక్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఇక్కడ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఈవినింగ్ టైం కాబట్టి ఏదో ఒకటి తింటూ అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్ చేయొచ్చు. ఓకే బటర్ స్కాచ్ చాక్లెట్. ఓకే చలికాలంలో తాగి మరి జలుబు తెచ్చుకున్నాం. బండి స్టార్ట్ చేయలేదండి. ఏంట్రా గిరిగా బండి ఆగింది? ఏం లేదన్నా, డౌనే కదా, ఎందుకు పెట్రోల్ బొక్క, నేనే ఇంజిన్ ఆపా. మైక్ ఇష్యూ, నా జాబ్ వర్క్స్ వల్ల వీడియోస్ లేట్ అవుతున్నాయి. సారీ ఎవరివన్. ఇంకా డైలీ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం మైక్ ఇష్యూ క్లియర్ అయ్యాక వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అంతవరకు బాయ్ ఎవరివన్, టేక్ కేర్, లవ్ యూ.